పొద్దుగాల లేస్తే వాట్సాప్ల చాటింగ్, ఫేస్బుక్ల కామెంట్లు, ఇన్స్టాల మీటింగ్లు, పొంటెల కమానం పొద్దెల తీస్తుంటారు కొందరు. సోషల్ మీడియా అంటే కొత్త కొత్తోళ్ళు దోస్తులైతారు, కొత్త కొత్త ముచ్చట్లు బయట పడుతుంటాయి. మాట్లాడినమా ఫోన్లు పెట్టేసినమా అన్నట్టే ఉండాలి. కానీ కొందరు ఇంకింత ముంగటికి అడిగేసినందుకు గిట్ల మోసపోతున్నారు. ఫోన్లో చాటింగ్ చేయి పబ్లో బిల్లు కట్టనే సినిమా నడుస్తుంది పట్నంలో. డేటింగ్ యాప్ లో మంచి మంచి ఫోటోలు పెట్టి ఆన్లైన్ లో దోస్తులైతారు ఆడవిల్లలు. కాఫీ షాప్ లో ముచ్చట్లు పెడతారు, అటెనక పబ్ లోకి తీసుకుపోతారు. కమ్మగా తీయగా మాట్లాడుకుంటా ఆ మంది ఈ మంది అని ఆర్డర్ లేసి 1000 రూపాయల బిల్లులు చేతిలో పెట్టి అవతల పడతారు. డెవిల్స్ నైట్ అని ఒక సపరేట్ మెనూ ఉంది. వీళ్ళదే పిఓఎస్ మెషిన్ వాడతారు. దాంట్లో షేరింగ్ బోత్ అమ్మాయి ఎవరు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఆ పబ్కి గదన్నట్టు పబ్ ఓనర్లే అమ్మాయిలతోటి ఈ డ్రామా నడిపిస్తున్నారు. ఫోటోలు ఆడవిల్లలే ఉంటాయి కానీ ఆన్లైన్ లో చాటింగ్ చేసేది మాత్రం మొగోళ్లే. లవ్ అని కొవ్వని పబ్బుకు పిలిస్తే అమ్మాయిలు వచ్చి కలుస్తారు. మందు పోసినట్టు కూల్ డ్రింకులు ఇచ్చి 1000 బిల్లు వేస్తారు. వచ్చిన పైకంలో ఆడవిల్లలకింత కమిషన్ ఇచ్చి కడమంది మొత్తం కమాయిస్తుర్రు. 40 రోజుల్లో 40 లక్షల రూపాయలు గుంజిర్రు అంటే చూడుర్రిగా. మాదాపూర్ లో పబ్బుల నడిచింది ఈ కథ అంతా. సాఫ్ట్వేర్ జాబులు చేసే అబ్బాయిలకే సూటు పెడుతుర్రు ఎక్కువ మట్టుకు. చెప్పుకుంటూ ఇజ్జత్ పోతుందని అందరు లోపట ఏడిస్తే ధైర్యం చేసిన వాళ్ళు కేసు పెట్టుడితోటి గ్యాంగ్ ఉంది దొరకబట్టిండ్రు పోలీసులు. ఆన్లైన్ యాప్లతోటి ఇసొంటి మోసాలు నడుస్తున్నాయి. జర చూసుకోరి మరి.